వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈ వీడియోలో మనం రక్షణ రంగంలో భారీ పెట్టుబడి, మరి దీంతో లాభపడే స్టాక్స్ ఏవేంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు ఈ స్టాకు దాదాపు 12% పెరిగింది. 12% ఒక్క రోజులో పెరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ అతి చిన్న ఐటీ స్టాకు చాలా పెద్ద భారీ ఆర్డర్ అయితే పొందింది. కాకపోతే 4% పడింది. అదే కదా విచిత్రం. ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటితో పాటు మార్కెట్ సంబంధిత వార్తలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశ రక్షణ రంగ త్రివిధ దళాలు అంటారు కదా, పదాతి దళం, అలాగే నావికా దళం, అలాగే ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడు రంగాలకి సంబంధించి రక్షణ రంగ ఉత్పత్తులు కొనాలి అంటే ఒక కమిటీ అయితే ఉంటుందన్నమాట. ఆ కమిటీ పేరు డిఏసి, డాక్ అంటారు, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనమాట. ఈ కౌన్సిల్ మన రక్షణ రంగ మంత్రి గారు ఉన్నారు కదా, రాజ్నాథ్ గారు అధ్యక్షతన ఈ మధ్య సమావేశం అయ్యి ఈ మన మూడు దళాలకి సంబంధించి దాదాపు 52,000 కోట్ల డిఫెన్స్ బడ్జెట్ అయితే యాక్సెప్ట్ చేశారనమాట. దీని ద్వారా మన ఈ మూడు దళాలు కూడా చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, అలాగే సర్వేలెన్స్ ఎక్విప్మెంటు, అలాగే నూతన మిలిటరీ ప్రొడక్ట్స్ అని కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న సంస్థలకే ఆర్డర్లు వెళ్ళబోతున్నాయి అనమాట. అంటే మన దేశంలో ఉన్న రక్షణ రంగ ఉత్పత్తులు చేసే కంపెనీలు కూడా బ్రహ్మాండంగా లాభపడిపోతున్నాయి. సో ఇందులో మనకి ఏ కంపెనీలు లాభపడతాయో కాస్త వివరంగా చూద్దాం. ఈ ప్రకటన ద్వారా మన దేశంలో ఉన్నటువంటి బిఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్, అలాగే ఇతరత్ర చిన్న చిన్న కంపెనీలు చాలా ఉన్నాయనుకోండి. సో వీటికి అసోసియేట్గా యాన్సిలరీస్ యూనిట్లు చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఇప్పుడైతే లాభం పొందబోతున్నాయని చెప్పొచ్చు అనమాట. సో ఇది మన రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన స్టాక్స్ అన్నిటికి కూడా చాలా పెద్ద వార్తనే చెప్పొచ్చు. రాజస్థాన్ గవర్నమెంట్ నుండి ఈ షెడ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో దాదాపు 740 కోట్ల రూపాయల ఆర్డర్ పొందడం ద్వారా ఈరోజు ఇండియన్ హ్యూమ్ పైపు మాత్రం దాదాపు 8% అయితే ర్యాలీ వచ్చింది స్టాక్లో. అద్భుతమైన కంపెనీ, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. 740 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందేమో. సో ఈ స్టాక్ని కాస్త గమనించండి. ఈ రిక్షాలు, ఈ ఆటోస్, అలాగే చిన్న చిన్న వెహికల్స్లో చైనీస్ బ్యాటరీస్ని మన ప్రభుత్వం అయితే నిషేధించే యోచనలు అయితే ఉందన్నమాట. సో దీని ద్వారా మన దేశీయ బ్యాటరీ ఉత్పత్తులైనటువంటి రెండే రెండు స్టాక్స్ అనుకోండి, పెద్దగా స్టాక్స్ లేవు, ఆ రెండు స్టాక్స్ కూడా మంచి లాభపడే అవకాశం అయితే ఖచ్చితంగానే ఉంది. మన దేశం తన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో, అంటే పవర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో 4 చైనా కంపెనీలు అయితే కనుక అలో చేసిందనమాట. అంటే ఆ ప్రాజెక్ట్స్లో వీళ్ళు కూడా బిడ్ వేసి టెండర్ వేయచ్చు అనమాట. ఈ 4 చైనా సంస్థలకైతే మన దేశంలో ఒక 8 నుంచి 10 కంపెనీలతో టైఅప్ అయితే ఉందన్నమాట. సో ఆ కంపెనీలను కూడా మంచి లాభాలు బాట పట్టే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధానంతో బజాజ్ ఫైనాన్స్ అయితే మాత్రం చాలా బాగా లాభపడినట్టుగానే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ ప్రతిరోజు కూడా లాభాల బాట అయితే పడుతూనే ఉంది. సో ఈ బజాజ్ ఫైనాన్స్లో మరింతగా అంటే దాదాపు ఇంకొక 20% అప్సైడ్ కూడా ఉందని చెప్పి చాలా ప్రముఖమైన బ్రోకరేజ్ సంస్థలు అయితే అంచనాలు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్కి అయితే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చెన్నై పోర్టుకి చాలా దగ్గరగా ఉండటం, అలాగే దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో రైల్వే కనెక్టివిటీ ఉండడం కూడా ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ 2 వీలర్ రంగంలో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి హీరో మోటో కార్పు మన దేశంలో ముఖ్యంగా తిరుపతిలో ఒక అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒక ప్రతిపాదన, ఒక ఒప్పందం అయితే చేసుకుందనమాట. దీని సందర్భంగా దాదాపు 3,200 కోట్ల పెట్టుబడితో ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రాజెక్టుకి అయితే వాళ్ళు శంకుస్థాపన చేశారని చెప్పొచ్చు అనమాట. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమైన వార్త అనమాట. ఇప్పటికే రాయలసీమలో కియా మోటార్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా అలాగే ఈ మధ్య మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా, బుల్లెట్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే పెట్టారు. దీంతోపాటు హీరో మోటో కార్ప్ కూడా రావడంతో ఆ ప్రాంతం చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అలాగే ముఖ్యంగా అక్కడ స్థానిక యువతకి, అలాగే మన రాష్ట్ర యువతకి, అలాగే దేశం మొత్తం వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ నిపుణులు ఉంటే అక్కడ తీసుకుంటారు కదా. సో తద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. గత 2 రోజులుగా టెక్నాలజీ స్టాక్స్, ఐటీ స్టాక్స్ మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాయి. సో ఈరోజు కూడా హెచ్సిఎల్ టెక్ దాదాపు 7% లాభాలతో దూసుకుపోయిందని చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది మనకి. ఈ కంపెనీ ఒక అతిపెద్ద కంపెనీతో దాదాపు 1.14 బిలియన్ల మెగా ఏఐ డీల్ అయితే కుదుర్చుకుంది. అందువల్ల ఈ స్టాక్లో ఇంత అద్భుతమైన రేట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు.
మెటల్స్ అలాగే మినరల్స్ సెగ్మెంట్‌లో ఈ 4 స్టాక్స్‌ని ఒకసారి గమనించండి. ఎన్ఎండీసీ అలాగే హిందుస్థాన్ కాపరు, నాల్కో, వేదాంత ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన మంచి ప్రగతిలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ బ్రోకరేజీ సంస్థ అయినటువంటి లేమాన్స్ అయితే అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే ఈ స్టాక్స్‌లో నాల్కో అయితే దూసుకుపోతోంది. నాల్కో ఈరోజు దాదాపు 5% అయితే పెరిగిందనమాట. సో మెటల్ స్టాక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పొచ్చు. మన దేశంలో ఆల్రెడీ వర్షాకాలం అయితే ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రహ్మాండంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీని ద్వారా వ్యవసాయం అయితే ఊపందుకుంటుందనమాట. సో వ్యవసాయ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్‌కి అయితే బ్రహ్మాండంగా ఒక సీజన్ అయితే ఉంటుంది. ఫెర్టిలైజర్ స్టాక్స్‌కి ఒక సీజనే ఉంటుంది. సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉండవు. సో అందువల్ల ఫెర్టిలైజర్ స్టాక్ యొక్క సీజన్‌ని మనం అద్భుతంగా క్యాచ్ చేయొచ్చనమాట. చంబల్ ఫెర్టిలైజర్స్, జీఎన్ఎఫ్‌సి, ఆర్‌సీఎఫ్ అలాగే ఎన్ఎఫ్ఎల్ ఈ 4కి కూడా అద్భుతమైన ప్రగతి ఉంటుందని చెప్పి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి లేమాన్స్ అయితే అంచనా వేస్తోంది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్బీసీసీ ఉత్తరప్రదేశ్, గోవా, జమ్మూ అండ్ కాశ్మీరు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అలాగే మణిపూర్ నుండి బ్రహ్మాండమైన ఆర్డర్లు అయితే పొందింది. దాదాపు 955 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్డర్స్ అయితే పొందిందనమాట. మెయిన్గా ఇన్ఫ్రాలో ఉంటుంది కంపెనీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్లో. అందువల్ల ఈ స్టాక్లో చాలా పెద్ద మూమెంట్ అయితే గత కొద్ది రోజులుగా నడుస్తోంది. మన అదానీ గ్రూపు అబుదాబికి చెందిన ఐహెచ్సి కంపెనీతో జాయింట్ వెంచర్తో $11.5 బిలియన్ల పెట్టుబడి అయితే ఒరిస్సా రాష్ట్రంలో పెట్టబోతుందన్నమాట. అల్యూమినియం ప్లాంట్ అయితే ప్రారంభించబోతున్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి అలాగే అదానీ గ్రూప్కి సంబంధించి కూడా ఇది చాలా పెద్ద వార్త. అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ దాదాపు 10,000 కోట్ల రూపాయలతో క్యూఐపి అయితే ప్రారంభించబోతోంది. దీనికి ఫ్లోర్ ప్రైస్గా దాదాపు $2,883 అయితే నిర్ణయించారు. ఈరోజు మార్కెట్ సూపర్ గ్యాప్ అప్. ఈ సూపర్ గ్యాప్ అప్లు సూపర్ గ్యాప్ డౌన్లే మనం కన్ఫ్యూజ్ చేస్తాయన్నమాట. ఈ సూపర్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మార్కెట్ పడుతుంది, పడింది. కాకపోతే అంత కంఫర్ట్గా ఏం పడలేదనమాట. స్లోగా పడింది. సో ఈరోజు మనం పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయాం. నిజం చెప్పాలంటే నిఫ్టీలో మనకు ఒక 25 పాయింట్ల నష్టం అయితే వచ్చింది. లాభం లేదు ఈరోజు. కాకపోతే మనం స్టాక్లో మంచి బ్రహ్మాండ లాభాన్ని సంపాదించాం. ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఒక స్టాకులో ఈరోజు మనం దాదాపు 1.5% లాభాలైతే అందిపుచ్చుకున్నామని చెప్పొచ్చు అనమాట. సో ఈరోజు మార్కెట్ బాగా బ్రహ్మాండంగా ఓపెన్ అయినా కూడా చివరికి నెగిటివ్ జోన్లో అన్కంఫర్ట్గా అయితే క్లోజ్ అయింది. పెద్దగా మూమెంటం లేదు. దీనికి కారణం రేపు ఎల్లుండి హాలిడే ఉండడం కూడా ఒక ప్రధానమైన కారణం చెప్పొచ్చు. సో ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సాటర్డే సండే పొజిషన్స్ క్యారీ చేయడానికి ఇష్టపడరు. సెన్సెక్స్ చివరికి 262 పాయింట్ల లాభంతోనే 77,764 వద్ద క్లోజ్ అయింది. బ్యాంకులు చాలా ఇబ్బంది పడ్డాయి ఈరోజు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా ఇబ్బంది పడ్డాయి. అందువల్ల బ్యాంక్ ఎక్స్ ఒక 60 పాయింట్ల నష్టంతో 65,450 వద్ద. నిఫ్టీ బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. దాదాపు 24,400 టచ్ చేసినంత పని చేసింది. ఆ తర్వాత దగ్గర చెప్పాలంటే 100 పాయింట్ల నష్టంతోనే క్లోజ్ అయింది. అంటే వచ్చిన లాభాలతో పోలిస్తే, ప్రారంభంతో పోలిస్తే చివరికి కేవలం ఒక 96 పాయింట్ల లాభంతో 24,270 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మెయిన్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి పెద్ద సపోర్ట్ ఏం లేదు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా మిక్స్డ్గా ఉందని చెప్పాలి. అందువల్ల 94 పాయింట్ల నష్టంతో 57,940 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఓకే అని చెప్పొచ్చు. కేవలం బజాజ్ ఫైనాన్స్ వచ్చిన సపోర్ట్ ద్వారా ఈ మాత్రం ప్లస్లో క్లోజ్ అయింది. లేకపోతే ఇది కూడా కొంచెం నష్టాల్లోనే ఉండేది. కేవలం 13 పాయింట్ల లాభంతోనే 26,875 వద్ద క్లోజ్ అయింది. చెప్పండి, మార్కెట్ ఈరోజు వచ్చిన మంచి సూపర్ గ్యాప్ అప్ని కొనసాగించలేకపోయింది. నిజం చెప్పాలంటే మార్కెట్ అక్కడి నుంచి విపరీతంగా పడింది. సైడ్ వేలో ఉంది రోజు మొత్తం మీద. ఈరోజు 12% లాభాలు అందిపుచ్చుకున్న స్టాకు మరేదో కాదు, ఇదే గణేష్ ఈకోస్ అనే స్టాకు. మనం ఎగ్జాక్ట్గా 3 days బ్యాక్ క్యాచ్ చేసాం. $890 మనం క్యాచ్ చేసాం. అది ఈరోజు 12% దాదాపు 12% లాభాలు అయితే అందిపుచ్చుకుంది. ఈరోజు ఓపెనింగ్ కూడా $922 ఆ ప్రాంతంలో ఓపెన్ అయింది. ఏకంగా 1,042కి అయితే వెళ్ళిపోయింది. సో ఈ డే హైలోనే క్లోజ్ అయింది. అద్భుతమైన స్టాక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏం ఐటీ మన దేశంలోనే అతి చిన్న ఐటీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో దీన్ని కూడా మనం చక్కగా ₹10 క్యాచ్ చేసాం. మన పెన్నీ స్టాక్ గ్రూప్లో కూడా ఇచ్చాం. ₹10, ₹12 ఇచ్చాం. సో అది ఈరోజు గిఫ్ట్ సిటీ నుండి చాలా పెద్ద ఆర్డర్ అయితే పొందింది. ఈ కంపెనీకి సంబంధించి చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పాలన్నమాట. ₹2.8 కోట్ల ఆర్డర్ అయితే పొందింది. అందువల్ల ఈ స్టాక్ ఈరోజు దూసుకుపోవాలి లెక్క ప్రకారం, వచ్చిన వార్త ప్రకారం. కానీ ఈరోజు ఈ స్టాకు దాదాపు 4% నష్టంతో క్లోజ్ అయింది. అదే కదా స్టాక్ మార్కెట్లో ఉన్న విచిత్రం. మన మెంబర్ ఒకరు ఈరోజు అద్భుతంగా ట్రేడ్ చేశారు. దాంట్లో దాదాపు నిఫ్టీ ట్రేడ్స్లోనే దాదాపు ₹16,305 బ్రహ్మాండంగా సంపాదించారు. కంగ్రాచులేషన్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో కాస్త మెయిన్ వార్తలు, ముఖ్య విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను.
సో రక్షణ రంగంలో భారీ పెట్టుబడి ద్వారా లాభపడే స్టాక్స్ బెల్లు, అలాగే బీడీఎల్, హెచ్ఏఎల్ ఇటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా అద్భుతంగా ఎంతో కొంత లాభపడతాయి. మంచి స్టాక్స్ మనకి. అలాగే ఈరోజు ఈ స్టాకు 12% పెరిగింది. ఆ స్టాక్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే ఒక చిన్న ఐటీ స్టాకు మంచి ఆర్డర్ వచ్చినా కూడా ఈరోజు 4% పడింది. అది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. అలాగే ఈరోజు మనకి నిఫ్టీలో లాభం అయితే లేదు. దాదాపు ఒక 25 పాయింట్ నష్టమైతే వచ్చింది. పెద్దగా లాభాలు లేవు. కాకపోతే స్టాక్ డెలివరీలో మన టార్గెట్ ఏదైతే ఉందో డైలీ 1% అదైతే చాలా ఈజీగా అచీవ్ చేసాం. దాదాపు 1.5% లాభాలు కూడా వచ్చినాయి. కాకపోతే దాన్ని క్యారీ చేసినాం. ఎందుకంటే ఈరోజు పడినా కూడా నో ప్రాబ్లం మనకి. మళ్ళీ మనకి ప్రో రేట్ ప్రకారం పర్ డే 1% చొప్పున బ్రహ్మాండంగా లాభాలైతే నెక్స్ట్ వీక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల ఇది మనం క్యారీ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందాలంటే మాత్రం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వేలకు వేలు బ్రోకరేజీలు, వేలకు వేలు నష్టపోకండి. కనీస అవగాహన కోసం చక్కటి ట్రైనింగ్ అయితే తీసుకోండి. అంతేగాని మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలని మాత్రం పొరపాటున ఏమీ తెలియకుండా మాత్రం ప్రయత్నించకండి. చాలా చాలా డేంజర్ అనమాట. ఓకే. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్ ఛానల్లో మనకి డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. దాని ద్వారా సంప్రదించి నన్ను కాంటాక్ట్ చేసి వివరాలతో పొందొచ్చు ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 years ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఏ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 years ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్, లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.